ఫెబ్ 14న 'చావా' అనే మూవీ రిలీజ్ ఉంది. మరి ఈ 'చావా' అని ఎవరిని పిలుస్తారు? ఎందుకని పిలుస్తారు? ఎవరి గురించి తీస్తున్నారు ఈ మూవీ అనేది మనం ఈ వీడియోలో డీటెయిల్డ్‌గా తెలుసుకుందాం. ఈ వీడియోలో ఎప్పటిలాగే ఫన్నీ మీమ్స్ గానీ ఇలాంటివేవీ ఉండవు. ఓన్లీ విషాద గాథ మాత్రమే ఉంటుంది. ఒక వీరుడి పోరాటం మాత్రమే ఉంటుంది. ఛత్రపతి శివాజీ గారి గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఆయన మొఘల్ సామ్రాజ్యాన్ని ఎలా వణికించాడు, కూలిపోతున్న హిందూ దేవాలయాల్ని, హిందూ సాంప్రదాయాన్ని ఎలా నిలబెట్టాడో మీ అందరికీ తెలిసే ఉంటుంది. మరి ఈ స్టోరీ ఛత్రపతి శివాజీ గారి గురించా అంటే కాదు, ఆయన కొడుకైన సంభాజీ మహారాజ్ గురించి. చావా అంటే మన తెలుగులో పులి బిడ్డ అని అర్థం. ఛత్రపతి శివాజీ మహారాజ్ లాంటి పులికి జన్మించాడు కాబట్టి సంభాజీ మహారాజ్కి చావా అని పేరు వచ్చింది. అయితే సంభాజీ మహారాజ్ 14 మే 1657న పురందర్ ఫోర్ట్లో జన్మించాడు. అయితే ఆయన జన్మించిన 2 సంవత్సరాలకే ఆయన తల్లి అయిన సాయిబా మరణించడం జరిగింది. అయితే ఆయన అప్పటి నుంచి ఆయన నానమ్మ అయిన జీజాబాయి దగ్గరే పెరిగాడు. అయితే ఆయనకి 9 సంవత్సరాలు నిండేసరికి ఆగ్రాకి పిలిచి మన్సబ్దారీగా మార్చేశారనమాట. అయితే ఈ మన్సబ్దారీ సిస్టమ్ అంటే మొఘల్స్ అప్పుడులో పెట్టిన చట్టం అనమాట. ఈ చట్టాన్ని సైన్ చేయడానికి ఛత్రపతి శివాజీ గారు ఆయనతో పాటు ఆయన పుత్రుడైన సంభాజీ గారు కూడా వెళ్ళారు. అయితే శాంతి ఒప్పందం అని చెప్పి ఔరంగజేబ్ 12 మే 1666లో వీళ్ళని అక్రమంగా బంధించాడనమాట. అయితే అక్రమంగా బంధించిన ఆ 2 సింహాలు తప్పించుకోవడానికి ఎక్కువ టైం అయితే పట్టలేదు. అయితే జూన్ నెల 1666లో వీళ్ళిద్దరూ ఆ బంధించిన దగ్గర నుంచి తప్పించుకోవడం అయితే జరిగింది. అయితే అక్కడికి కొన్ని సంవత్సరాలకి శివాజీ గారు చనిపోయిన తర్వాత మరాఠా సామ్రాజ్యం పని అయితే అయిపోయిందని మొఘల్ సామ్రాజ్యులు అయితే అనుకున్నారు. అయితే అప్పుడే దశకంఠుని ఎదిరించిన రాముడిలా మండే జమదగ్ని కోపాన్ని మించి సర్వము తాననుకునే పరమాత్ముని అలా జూలై 20, 1680లో సంభాజీ మహారాజ్ గారు రాయ్గఢ్ ఫోర్ట్లో రాజుగా నియమించబడ్డారు. అయితే రాజ్యపాలన అనంతరం ఆయన వాళ్ళ నాన్న అడుగుజాడల్లోనే అడుగులు వేస్తూ వచ్చాడు. వాళ్ళ నాన్న పెట్టిన చట్టాలు నియమాలు తూచా తప్పకుండా పాటించి 120 యుద్ధాలలో పాల్గొని 120కి 120 గెలిచాడు. 20,000 సైన్యంతో 8 లక్షల మొఘల్ సైన్యాన్ని తుడిచిపెట్టాడంటే మీరే ఆలోచించండి. కేవలం యుద్ధాలు మాత్రమే కాదు, ఆయన చిన్నప్పటి నుంచి మంచి పాండిత్యం కలవాడు. ఆయనకి 23 సంవత్సరాలు వచ్చేసరికి 15 భాషలు వచ్చంట. అండ్ ఆయన చిన్నప్పటి నుంచే సచ్ ఎ గ్రేట్ అండ్ హ్యూజ్ బాడీ బిల్డర్ అనమాట. బాడీ బిల్డింగ్ అంటే ఆయనకి చాలా ఇష్టం ఉండేదట. మరి ఊరికనే గెలిచేస్తారా 120 యుద్ధాలు? అండ్ సంభాజీ గారు జీవుబాయ్ అనే మహిళను వివాహం కూడా చేసుకున్నారు. ఆ తర్వాత జీవుబాయిగా ఉండే ఆమె యేసుబాయిగా పేరు తీసుకుంటుంది అనమాట, పేరు మార్చుకుంటుంది. మరి ఆ జీవుబాయిగానే మన రష్మిక మండుక కనబడిపోతుంది అనమాట మూవీలో. అయితే ఇలాంటి వీరుడు వెనక కూడా ఒక కట్టప్ అయితే ఉన్నాడనమాట. ఎస్, ఆయన చనిపోయింది ఒక వెన్నుపోటు వల్లే. మరి ఆ వెన్నుపోటు పొడిచింది ఎవరో కాదు, జీవుబాయ్ యొక్క అన్న అయిన గనోజీ షిర్కే గారు అనమాట. అయితే ఎందుకు వెన్నుపోటు పొడిచాడంటే మీకు వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను, శివాజీ గారి అడుగుజాడల్లోనే సంభాజీ గారు కూడా నడిచారని. ఛత్రపతి శివాజీ గారు కానీ సంభాజీ గారు కానీ వాళ్ళ సొంత వాళ్ళ కోసం ఎటువంటి నిర్ణయాలు తీసుకోరనమాట. రాజ్యంలో ఉన్న ప్రజల కోసం మాత్రమే నిర్ణయాలు తీసుకుంటారు, వాళ్ళ కోసం మాత్రమే నిధులు ఖర్చు పెడతారు. మరి అలా భూమి అడిగిన గనోజీ షిర్కే గారి కోరికను సంభాజీ మహారాజ్ గారు నిరాకరించారనమాట. ఆ కోపం తట్టుకోలేక అలా సంభాజీ గారు ఎక్కడున్నారు అని ఆయన ఎగ్జాక్ట్ కోఆర్డినేట్స్ని మొఘల్ సామ్రాజ్యానికి ఈ గనోజీ షిర్కే అనేవాడు అందించాడనమాట. అలా మొఘల్ సామ్రాజ్యులు ఈయన్ని దొంగతనంగా క్యాప్చర్ చేసి టార్చర్ చేశారనమాట. ఈ పార్ట్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది. ఎందుకంటే 40 రోజులు, 1 కాదు 2 కాదు 40 రోజులు ఆయన్ని టార్చర్ చేశారు. అప్పటికి మొఘల్ సామ్రాజ్యానికి రాజు అయిన ఔరంగజేబ్ వాళ్ళ ఇస్లాం మతాన్ని స్వీకరిస్తే వదిలేస్తానని, నా కాళ్ళ కింద బతకనిస్తానని సంభాజీ మహారాజ్కి వార్నింగ్ అయితే ఇచ్చారనమాట. దానికి సంభాజీ మహారాజ్ గారు, నీ కూతుర్ని తెచ్చి నా చేతిలో పెట్టినా నా ధర్మాన్ని నేను మోసం చేయను. నువ్వు నన్ను ఈరోజు ఏమి చేసినా ఈ మరాఠా పోరు మాత్రం ఆగదు. ఎన్నో వందల హిందూ దేవాలయాల్ని కూల్చిన నీ మతాన్ని నేను ఎలా స్వీకరిస్తానని అనుకుంటున్నావు అని చాలా ధీటుగా అన్ని దెబ్బలు తగిలినా అదే సమాధానం అయితే చెప్పారనమాట. అందుకే ఆయన చావా అన్నారు, పులిబిడ్డ అని ఊరికే అనరు కదా. ఇలా ఎంత చెప్పినా ఆయన ఒప్పుకోపోయేసరికి మొదట ఆయన గోర్లను పీకేశారు. ఆ తర్వాత ఒకదాని తర్వాత ఒకటి ఆయన వేళ్ళని కోసేశారు. ఆ తర్వాత ఎర్రగా కాల్చిన ఇనుమును తీసుకొచ్చి ఆయన కళ్ళల్లో పొడిచి ఆయన్ని గుడ్డివాణ్ణి చేశారు. ఇలా శిక్షించిన ప్రతిసారి ఇస్లాంని స్వీకరించమని ఔరంగజేబ్ అడిగినా, నువ్వు నన్ను ఎంత హింస పెట్టినా ఇస్లాంని అయితే స్వీకరించే సమస్య లేదని చెప్పి గట్టిగా అరిచి మరీ చెప్పేవాడు. ఆ తర్వాత ఆయన నాలుకని కూడా కోసేశారు. ఇలా 40 రోజులు టార్చర్ పెట్టిన
ఆయన ఒప్పుకోబోయేసరికి 11 మార్చ్ 1689న ఆయన తల నరికేశారు. ఇలా ఎంత టార్చర్ పెట్టినా ఆయన వేరే ధర్మాన్ని తీసుకోలేదని ఆయనకి ధర్మవీర్ అనే బిరుదు అప్పుడే వచ్చింది. అయితే ఆయన చేసిన యుద్ధానికి, ఆయన చేసిన సాక్రిఫైస్కి, ఆయనకు ఉన్న పట్టుదలకి హిందీలో ఆయనకి ఒక సామెత అయితే రాశారనమాట. దేశ్ ధరం పర్ మిటనే వాలే షేర్ శివ కా ఛావా థా, మహాపరాక్రమి పరంప్రతాపి ఏకీ శంభు రాజా థా. అలా పార్వతీ పదే హరహర మహాదేవ్ అంటూనే 31 సంవత్సరాలకే ఆయన ధర్మాన్ని విడవకుండా ఆయన ప్రాణాలను అయితే విడిచిపెట్టారు. ఈ వీడియో నేను ఎందుకు చేశానంటే, సినిమా చూసే ముందు మీకు ఒక అవగాహన ఉండాలి కదా. ఈ వీడియో చూసాక మీరు ఫిల్మ్ చూస్తే మీకు ఇంకా బాగా ఐడియా అనేది అయితే వస్తుంది అనమాట. मैं तैयारी क्या करूं, इस कैसे प्ले करूं. He said विकी मुझे शेर चाहिए and that's all he said. वो चले तो शेर, वो दहाड़े तो शेर, वो लड़े तो शेर, वो चुप तो शेर, वो नाचे तो शेर. वो शेर है. అయితే వికీ కౌశల్ గారు చెప్పినట్టు ఆయన నడిచిన సింహమే, యుద్ధం చేసిన సింహమే, నాట్యం ఆడిన సింహమే, పూజ చేసిన సింహమే. సో ఇదే గాయ్స్ ఇవాల్టి వీడియో. చావా చూడాలని అనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.